హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కేసరిలో పైనాపిల్ పీసెస్ అక్కడక్కడ తగులుతూ ఉంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసుకొని ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. అలా వస్తుందంటే కనుక ఫ్రై అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పైనాపిల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని 1 కప్పు వేసుకుంటున్నానండి. ఈ పీసెస్ వేసుకొని వీటిని ఈ నెయ్యిలో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పీసెస్ అనేవి వాటర్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇదే వాటర్లో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది మంచి కలర్ వస్తుందండి. న్యాచురల్గా వచ్చే కలర్ బాగుంటుంది కదా. ఇలా 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఈ ముక్కల్ని. ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పడతాయండి. టోటల్గా 3 కప్పుల వాటరు సరిపోతాయి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా రవ్వ అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈ రవ్వ అనేది చిక్కబడి బాగా ఉడుకుతుండగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది ఈ హల్వా అనేది. ఈ విధంగా చిక్కబడుతుండగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బాగా దగ్గరగా అవుతుండగా ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. 1కి 1.5 అయితే కనుక షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేను కొంచెం తక్కువగా స్వీట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పులు అయితే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ అనేది వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. లుక్ అనేది మనకి బాగా కనబడాలంటే ఫుడ్ కలర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే వేసుకుంటున్నానండి. ఇష్టం లేకపోతే అసలు వేసుకోకపోయినా పర్వాలేదు.
ఇలా వేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. ఇది మధ్య మధ్యలో ఇలా పైనాపిల్ పీసెస్ తగులుతూ ఉంటే కేసరి అనేది చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.